హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏలియన్ ఎర్త్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది జియో హాట్‌స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫస్ట్ నా విన్నపం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే నాకు ఇంకా బూస్టింగ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు శక్తినిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే స్టోరీ అనేది 2120 ఆ టైంలో జరుగుతుంటుంది. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ అని చెప్పాలి. ఎందుకు అంటే ఏలియన్ ఎర్త్ అనేది అక్కడ టైటిల్లోనే ఉన్నది. ఏలియన్స్ని భూమి మీద వస్తే అప్పుడు భూమి మీద టెక్నాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మనిషి మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. ఆ టైంలో రాజ్యాంగాలు, రాజులు తర్వాత ఇలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ కంపెనీస్ మాత్రం ఉంటాయి. ఒక 3-4 కంపెనీలు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తుంటాయి. ఇలాంటి ఒక కంపెనీ ప్రొడజీ. ఈ ప్రొడజీ కంపెనీలో మొత్తానికి ఒకే హెడ్ ఉంటాడు. అతను చెప్పిందే వేదం, చేసిందే వేదం అనమాట. అంటే ఒక రాజులాగా, ఒక నియంతలాగా అని కూడా అనుకోవచ్చు. ఆయన ప్రజలందరినీ బాగా చూసుకుంటుంటాడు. ఆయన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటాడు. అలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైతే చనిపోతున్నారో, ఇంకా చనిపోతే సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక సింథటిక్ బాడీని తయారు చేసి ఆ సింథటిక్ బాడీలో వీళ్ళ మెమరీస్ మొత్తం క్యాప్చర్ చేసి ఆ సింథటిక్ బాడీలో ఉంచి వాళ్ళకి డిఫరెంట్గా ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి, ఇది ఒకవైపు జరుగుతుంది. సేమ్ యుటాని కంపెనీ ఉంటుంది. ఈ యుటాని కంపెనీ ఏం చేస్తుంది అంటే కొన్ని లక్షల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఏలియన్ ప్లానెట్ మీదకి ఒక షిప్ని పంపించి అక్కడున్న వాళ్ళందరినీ, వీళ్ళని సింథటిక్స్ అండ్ సైబోర్గ్స్ అంటారు, వాళ్ళని పంపించి వాళ్ళు క్యాప్చర్ చేసిన కొన్ని ఐటమ్స్ అన్నిటిని తీసుకొని ఆ ఏలియన్స్ అన్నిటి బంధించి సేమ్ ఎర్త్కి రిటర్న్ అవుతుంటారు అనమాట. అలా రిటర్న్ అవుతున్న టైంలోని దాదాపుగా భూమికి 18 రోజుల దగ్గరలో ఉండగా అనుకోకుండా షిప్లో యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్గా యుటానీ దగ్గరికి చేరకుండా ప్రోడాలజీలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్, 100 అంతస్తుల పైన ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి, ఆ అపార్ట్మెంట్లో చాలా మంది చనిపోతారు. చాలా యాక్సిడెంట్ తీవ్రంగా జరుగుతుంది అనమాట. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేస్తారు. సేమ్ టైం ఈ ప్రోడాలజీ హెడ్ ఏం చేస్తాడంటే వీళ్ళందరూ సింథటిక్ బాడీస్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించి వాళ్ళు కూడా హెల్ప్ చేసేటట్టు ట్రై చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు సింథటిక్స్ బాడీస్ ఫ్యూచర్ అని చెప్పి ట్రై చేయడానికి అన్నమాట. వాళ్ళకి విపరీతమైన శక్తులు కూడా ఉంటాయి. అది మనకు 1 by 1 చూపిస్తారు. నెక్స్ట్ అక్కడ ఎలాగోలాగా రిస్క్ చేసి అక్కడ ఉన్న ఏలియన్స్ అన్ని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళు బంధిస్తారు. తర్వాత ఇది ఎవరిదని కనుక్కోకూడదు అని ట్రై చేయగానే యుటానీ అని తెలుస్తుంది. యుటానిక్తో బేరం పెట్టుకుంటాడు. తర్వాత వీళ్ళు దాంతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అప్పుడు జరుగుతున్న పరిమాణాలే నెక్స్ట్ ఎపిసోడ్స్ అనమాట. చాలా హైలైట్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందా, ఎవడిపోతాడా అనేటట్టు ఉంటుంది అనమాట. ప్రతిదీ చాలా లాజికల్గా ఉంటుంది. ఇల్లాజికల్ సీన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఈ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ప్రాపర్ రీజనింగ్ ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ తప్పి మరీ అన్ని రీజన్స్ ఇస్తే ప్రాబ్లం లేదని. మెయిన్ హైలైట్ వెండిని హైలైట్ చేశారు. సింథటిక్స్ బాడీస్ అన్నిటికీ ఆవిడే హెడ్. నెక్స్ట్ క్రిష్ క్యారెక్టర్ సింథటిక్స్ కాకపోతే హైబ్రిడ్ కాదన్నమాట. వీళ్ళు హైబ్రిడ్ వేరు, సింథటిక్స్ వేరు అండ్ సైబాక్స్ వేరు. సైబాక్స్ మ్యారో అనే క్యారెక్టర్ చేశాడు. ఆడ సూపర్. ఆయన ఆ ఫైటింగ్ స్కిల్స్ కానీ చాలా హైలైట్గా చూపించారు. ఫైట్స్ కూడా బాగున్నాయి. తర్వాత ఏలియన్స్ని ఎలా చూపించారంటే కొన్ని మంచివని చూపించారు, కొద్ది చెడ్డవని చూపించారు. వాటి రక్షణే ముఖ్యమని ఒక విధంగా చూపించారు. చాలా డిఫరెంట్ స్టోరీలో ఉంది. మేము ఏమనుకుంటాం, ఏలియన్స్ వచ్చి భూమిని వస్తే భూమిని అంతా నాశనం చేసేస్తాయి. అలా కాదు, ఏలియన్స్ భూమికి అవసరమనే చూపించారు. చాలా డిఫరెంట్గా వెళ్ళింది ఈ స్టోరీ. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో. దీనికి ఆల్రెడీ 1979 వచ్చిన ఏలియన్ మూవీకి ప్రీక్వెల్ అనమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వలేదు. చాలా క్వశ్చన్స్తోనే నిండిపోయింది స్టోరీ అంతా. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నది. ఏలియన్ ఎర్త్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో నేను ఎగరగా వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ అర్థం కలదు. ఏంటంటే యుటాని అంత తెలివిగా వేరే గ్రహం మీద అది ఏలియన్స్ ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న విషయం చాలా ఇంపార్టెంట్. ఏలియన్ ఎర్త్ పార్ట్ 2లో చూస్తారేమో అది. ఓకే, ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. దిస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్కేప్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Thank you.